వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ సంగీత. మనతో శివరుద్ర సాధు గారు ఉన్నారు. ఆయన అడిగేసి కుంభమేళా త్వరలో రాబోతుంది. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు కూడా ఈ కుంభమేళా అనేది చాలా మహా వైభవంగా జరుగుతుంది. 12 సంవత్సరాలకి కుంభమేళా ఎందుకు వస్తుంది, ఈ కుంభమేళాకున్న ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. 12 సంవత్సరాలకు ఒక్కసారి ఈ కుంభమేళా అనేది రావడం జరుగుతుంది. చేస్తుంటాం. ఇందులో ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప సాధువులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, మహానుభావులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అసలు ఈ కుంభమేళా యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే అమ్మా, చాలా మందికి ఏంటంటే కుంభమేళా అనేసరికి మంగళ స్నానాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే మీ వల్ల ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ఈరోజు అడిగిన ప్రశ్న, అసలు కుంభమేళాలో జరిగే మంచి ప్రక్రియ మానవ శరీరానికి గొప్ప గొప్ప స్నానాలు ఎందుకు చేస్తారో, అందులో నీళ్ళల్లో 3 సార్లు 4 సార్లు ఎందుకు మునుగుతారో వివరంగా చెప్తాను. ఒకప్పుడు దేవతలంతా అమ్మ సాగర సంగమం అంటే ఆ పైన అమృతం గురించి విరోచితమైన స్థితిని గెలిచి అమృత కలశాన్ని పొందారు. పొందిన తర్వాత దేవాది దేవతలు స్వీకరిస్తూ ఉన్నారు. అంటే అది ఎలా స్వీకరించారు ఏంది అనే ప్రక్రియ పక్కన పెడితే అమ్మ, అందరు తాగే ప్రక్రియ కదా అది. తాగుతూ ఉన్న సమయంలో 4 అమృత ఆ యొక్క బిందువులు భూమి మీద పడ్డాయి. తాగుతున్నప్పుడు ఇలా పడుతుంటాయి. అట్లీస్ట్ అందులో ఆ కలశం నుంచి అన్న. కుంభ మేళ అంటే, కుంభ అంటే కలశం తల్లి. ఆ కలశమే ఆ అమృత కలశం. ఆ అమృతం అందులో వచ్చింది అనమాట. మేళ అంటేనేమో సముదాయం, అంటే పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్ అనుకోండి. అలా వచ్చిన ఆ కలశం అందరికి దేవాది దేవతలకు ఇస్తూ ఉన్న సమయంలో అందులో ఉన్న 4 అమృతపు బిందువులు కింద పడిన ఆ తరుణమే ఈరోజు మనం చేసుకుంటున్న మేళ. ఎందుకు దానికి సంబంధం అంటే, వాళ్ళు చిరంజీవులు కావడానికి తాగారు కదా. శాశ్వతమైన జీవితాలకి, శరీరం సౌష్ఠవం, అందంగానే యవ్వనం కదా. అయితే అంతటి శక్తి కలిగిన 4 బిందువులు భూమి మీద పడ్డప్పుడు ఆ సరస్సులు అంటే ఎక్కడైతే పడిందో, ఇప్పుడు నాసిక్లో పడ్డది, అలహాబాద్లో పడ్డది, ఉజ్జయిన్లో పడ్డది, తర్వాత హరిద్వార్లో. ఈ 4 ప్రాంతాలనే అవుతాయి మేళ, కుంభమేళాలు. ఇంకెక్కడ కావు. ఆ 4 ప్రాంతాల్లోనే ఆ 4 బిందువులు పడ్డాయి తల్లి. ఒక్కొక్క బిందువు ఒక్కొక్క చోట. అయితే ఆ బిందువు ముఖ్య ఉద్దేశం ఏంది, అది తాగిన వాళ్ళు యవనంగా ఉంటారు కదా. ఇది వచ్చేసి ఆ సరస్సులలో అక్కడ ఉన్న నీళ్ళల్లో పడడం చేత ఎక్కడైతే మృత్యు సంబంధించిన రోగాలు, ఇప్పుడు కొంతమందికి ఉంటాయమ్మా, గండాలు ఉంటాయి, ఆయుష్కు సంబంధించినవి, తీరని అనారోగ్యాలు ఉంటాయి కదా, వీళ్ళందరూ మునుగుతారు అందులోకి వెళ్ళి. ఎందుకంటే ఆ యొక్క బిందువు పడ్డ ప్రాంతంలో ఆయుష్ని పెంచే ఔషధ గుణం కలిగి ఉంది. అదే ధన్వంతరి కలశం అంటారు. ఆ యొక్క కుంభమేళకి ఇంకొక పేరు ధన్వంతరి మేళ. ధన్వంతరి అంటే ఏంది మన దగ్గర మనకు తెలిసి, మీకు నాకు ఓరల్గా తెలిసిందంటే ఆయుర్వేద వనమూలికలు. ప్రాణాన్ని కాపాడగలిగిన అమృత కలశం, అందులో నుంచి దేవాది దేవతలు స్వీకరిస్తున్న ఆ యొక్క 4 బిందువులు కింద పడడం చేత, అక్కడే వెళ్ళి మన స్నానాలు చేయడం చేత ఆయుష్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, మిథున రాశి, ఇట్లా 4 రాశులు 5 రాశుల వారికి కూడా ప్రత్యేకత ఉంది. అందులో అంత ప్రక్రియ డీప్గా ఉంది ఇందులో. ఇప్పుడు చాలా మందికి మేళా అనే తెలుసు, కానీ కుంభమేళాకి ప్రత్యేకత, మహాకుంభమేళకి ప్రత్యేకత, అర్ధ కుంభమేళకి ప్రత్యేకత, మగు కుంభమేళకి ప్రత్యేకత తెలియదు. కుంభమేళానే తెలుసు. ఇక్కడ 4 కుంభమేళలు ఉన్నాయి తల్లి. 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేది మహాకుంభమేళ. సుమారు 150 సంవత్సరాల పైన వయసున్న దేవాది దేవతలని ప్రత్యక్షంగా చూసిన గురువులే వస్తారు అక్కడికి. వాళ్ళే ఆది సంపుటి అంటారు. ఆది సంపుటి అని అంటే అమ్మ, ఎలా చెప్పొచ్చు అని అంటే, నిన్ను చూస్తే నీవు ఎన్నో తరంలో ఏ వ్యక్తివో చెప్పేస్తారు. అంతటి జ్ఞానశక్తి ఉన్న మహర్షులు వస్తారు. అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా సమాజానికి రారు. వారి యొక్క జీవనం పరమాత్ముడి ఆధీనంలో ఉండి గాఢమైన యోగ నిద్రలో ఉంటారు. 144 years ఒక్కసారి వస్తారు వాళ్ళు. తర్వాత 12 సంవత్సరాలకు జరిగే ఒక మేళ ఇప్పుడు జరుగుతుంది, కుంభమేళ. మహా అంటేనేమో 144, కుంభ అంటేనేమో ఓన్లీ 12. అర్ధ కుంభమేళ జరుగుతుందమ్మా 6 సంవత్సరాలకి. ఇప్పుడు నెక్స్ట్ 6 years కి మళ్ళీ కుంభమేళ, అర్ధ కుంభమేళ అవుతుంది. తర్వాత
మేఘ్ అంటారు, మేఘ్ కుంభమేళ అంటారు, మగు అని కూడా అనవచ్చు. మేఘ్ అంటే చిన్నది, 3 సంవత్సరాలు. అది 3, 6, 12, 144 సంవత్సరాలకు జరిగే 4 కుంభమేళాలు ఉంటాయి. అక్కడ ఎన్ని బిందువులు పడ్డాయి తల్లి? 4 బిందువులు పడ్డాయి. 4గిటిని విభజించబడిన ఈ యొక్క తరుణం కూడా మన శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉంది. వీళ్ళు ఏం చేస్తారు కుంభమేళకు వచ్చి? అసలు వీళ్ళు ఎందుకు స్నానాలు చేస్తారు? అందులోకి వచ్చి అఘోరాలు మొదట నాగసాధువులు ఎందుకు చేస్తారు? ఈ ప్రక్రియ మాట్లాడితే అమ్మ, వాళ్ళ శరీరం మొత్తం చితాభస్మంతో ఉండి వెరీ 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 వైబ్రేటివ్ పాజిటివ్ ఉంటుంది. ఎట్లాంటి పాజిటివ్ అంటే అమ్మ, వారి శరీరం తగిలినా కూడా మనకి ఈ శరీరం పవిత్రం అయిపోతుంది పాపాల నుంచి. ఎందుకంటే ఎప్పుడు దేవుడి ధ్యానంలో ఉంటారు, ఎప్పుడు మంచు కొండల్లో, ఎప్పుడు రుద్రాక్షలే. ఒక రుద్రాక్ష వేసుకున్న వాడికి అంత పవర్ ఉన్నది అని అంటే మన దగ్గర ఎప్పుడు దీంట్లోనే వేసుకొని పడుకొని ఉండి, దీంతోనే ఉండి, నెత్తి మీద రుద్రాక్షలే, ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని ఉండి శివుడి ధ్యానంలోనే ఉన్న ఆ శరీరాలకు ఎంత పాజిటివ్నెస్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మ, ఈ నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళల్లో ఎక్కువ శాతంగా పొల్యూటెడ్ ఉంటుంది, కంటామినేటేషన్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని వాటర్స్ కలుస్తాయి, ఏమో కలుస్తాయి కదమ్మా. ఇందులో ఔషధ గుణాలతో పాటు కొన్ని మానవ శరీరం అంటే ముఖ్యంగా చర్మానికి కూడా ఇబ్బంది చేసే క్రిమి కీటకాలు కూడా ఉండవచ్చును. కాబట్టి ఈ అఘోరాలు మొదట వచ్చి స్నానం చేస్తే వారి శరీరంలో ఉన్న పాజిటివ్నెస్ అంతా నీరుకు తగులుతుంది. ఆ నీళ్ళల్లో ఉన్న క్రిమి కీటకాలు, చిన్న 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 చీడ పురుగులు, ఇవన్నీ అక్కడ నుంచి క్షీణించిపోయి పాజిటివ్నెస్ వచ్చిన తర్వాత స్నానం చేస్తారు. ఒకప్పుడు మీలాంటి ఒక మహానీయుడు ఏం చేశాడంటమ్మా, మీరేందయ్యా స్నానాలు చేసేది మొదట వచ్చి అని కొంచెం అవహేళన చేశారు 100 సంవత్సరాల క్రితం. చేసినప్పుడు కొంతమంది ఏమన్నారంటే, మేము స్నానాల కోసమో లేకపోతే మంగళ ఆ యొక్క ఆశీర్వాద బలాన్ని పొందడానికో రావట్లేదు, కలుషితమైన నీటిని పవిత్రం చేయడానికి వస్తామంటే మీరేంది పవిత్రం చేసేది, దేవాది దేవతలు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని కొన్ని విషయాలు మాట్లాడితే వారు రుజువు చేసి చూయించిన తరుణం ఏంటంటే, సైంటిస్టులు వీళ్ళు స్నానానికి ముందు స్నానం తర్వాత రుజువు చేయడానికి నీళ్ళని కంటామినేటెడ్ పొల్యూషన్ చెక్ చేశారమ్మా. చేసినప్పుడు 85% వచ్చేసి కంటామినేటెడ్ వచ్చింది బిఫోర్ బాత్, అంటే వారు గంగా స్నానం ఆచరించక ముందుకు. తర్వాత వీళ్ళు ఆచరించిన తర్వాత తీస్తే అమ్మా ఓన్లీ 12% వచ్చింది. అంత పాజిటివ్నెస్ ని చూయించడం వల్ల మానవ శరీరాల కోసం వస్తారు వాళ్ళు. వచ్చి వాళ్ళు స్నానాలు అక్కడ చేసుకొని పంచలు నీళ్ళలు తీసుకొని అలా వెళ్ళిపోతారు. అదొక ప్రక్రియ. వీళ్ళు అదృశ్యం అవుతూ ఉంటారు, సహజంగా చెప్తారు. అదొక సడన్ గా అదృశ్యం అయిపోతారు, అసలు కనిపించకుండా. ఇది నానో టెక్నాలజీ అంటారు, ఇది మైక్రో లెవెల్ టెక్నాలజీ. మీ కంటిని వారు వచ్చేసి మాయం చేయగలరు, మీ మణికట్టు చేస్తారు. 1 కిలోమీటర్ తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతున్నారు కనిపెట్టకూడదు అని చెప్పేసి ఈ ఐస్ ని మాయాజాలంతో కప్పేస్తారు. కప్పిన తర్వాత నువ్వు ఒకవేళ చాలా కొంతమంది మాయం అవుతారు అన్నారు, మీరు చూసారా? కానీ వాళ్ళు మాయం అవుతారు, నిజంగా మాయం అవుతారు అన్నారు నన్ను గతంలో. ప్రతి ఒక్కరికి ఛాలెంజ్, మీరు భూతద్దం తీసుకెళ్లి చూడండి, కనబడతారు అఘోరాలు. ఆఫ్టర్ 1 కిలోమీటర్ మాయమైపోతారు అన్నారు కదా, మీరు భూతద్దం తీసి చూడండి, వాళ్ళు కనబడతారు ఆఫ్టర్ 1 కిలోమీటర్ కూడా. 1 కిలోమీటర్ తర్వాత నీ ఐసైట్ పనిచేయదు, వాళ్ళు ఆ మంత్ర దిగ్బంధనం చేసి వెళ్తారు అక్కడ. దట్ ఈస్ కాల్డ్. ఇప్పుడు మీరు మొబైల్లో కానీ తర్వాత కానీ ఎక్కడెక్కడో కానీ ఇప్పుడు వచ్చాయి కదా అడ్వాన్స్ గా, అదంతా వాళ్ళ నుంచి వచ్చింది. వాళ్ళు నేర్పించిన నేర్పరితోనే శాస్త్రవేత్తలు దాన్ని అంతర్గంగా కనుక్కొని కనిపెట్టారు. ఇది మీరు భూతద్దం తీసుకెళ్తే ఇప్పుడు కనబడతారు వాళ్ళు అని చెప్తున్నాను నేను, ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ గా. భూతద్దం తీసుకెళ్లి అఘోరాలు ఎక్కడ పోతుర్రో చూస్తే కనబడతారు. 100 మంది వచ్చేస్తారు, స్నానాలు చేసేసుకుంటారు, వెళ్ళిపోతారు, మాయమైతారు అంటారు కదా. ముమ్మాటికి మాయం కారు, వాళ్ళు మళ్ళీ కనబడతారు అంటున్నాను నేను. మీరు వెళ్ళి భూతద్దం తీసుకెళ్లి చూడొచ్చు. ఇప్పుడు అలహాబాద్ నుంచి 15 కిలోమీటర్ల ముందే ఆపేస్తారమ్మా. మనకు ఫస్ట్ హాల్ట్ వచ్చేసి అలహాబాద్ 13వ తారీఖు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ రిజర్వేషన్స్, హోటల్స్ అన్ని బుక్స్ అవుతున్నాయి. మనము వెళ్ళాలి చూడాలి అని అంటే ఆ షెడ్యూల్స్ అప్పట్లో కుదరకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు అయితే న్యూస్ కవర్ చేస్తారు కదమ్మా. వాళ్ళందరికీ కూడా ఇచ్చేది ఏంటంటే, మన దగ్గర ఒక అఘోరాలే కానీ ఇంత ముందుకున్న జ్ఞాన సంపద కలిగిన పీఠాధిపతులే కానీ అందరూ పవిత్రంగా అప్పచెప్తున్న ఈ మేళ, ఇది కుంభమేళ. ఇప్పుడు ఇందులో 4 రకాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆ నీళ్ళల్లో వాళ్ళు ఎందుకు వచ్చి మునుగుతారు అది తెలియదు. అసలు ఇక్కడ నుంచి వచ్చింది ఈ యొక్క కుంభమేళ అనేది ఎవరికీ తెలియదు. అలా 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 అలమ్మ గంగా స్నానాలు చేస్తూ వస్తున్నాం మనము. దేవాది దేవతల ఆలోచనతోనే ఆ నీళ్లు ఇప్పటికీ మునుగుతున్నాం. అంటే ఇది మళ్ళీ ఎక్కడికి పోయి చూస్తే మళ్ళీ దేవుళ్ళ చేతిలోనే మానవులు ఉన్నట్టే కదా. కాబట్టి ఏంటంటే అలా వచ్చిన మేళ అమ్మ ఇది కుంభమేళ. కాబట్టి అందరం పవిత్రం చేసుకోవాలి దాన్ని. అంటే వెళ్తే మంచిది అంటారు. చాలా మంచిది, ఎందుకంటే ఆ 4 ప్రాంతాల్లోనే జరుగుతాయి కదమ్మా, మిగతా ప్రాంతాల్లో జరగదు.
ఒక 15 రోజులు ఇప్పుడు నిన్న మొన్న మాకు ఫోన్లో వచ్చాయి. కాశీలో కొంతమంది మనకు తెలిసిన స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే 15 రోజుల ముందే వచ్చేయాలట. 15 రోజుల ముందు వచ్చి ఏం చేస్తాం అక్కడ అంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. ఆఫ్టర్ కరోనా ద మోస్ట్ వైబ్రెంట్ ఫెస్టివల్ అమ్మా ఇది. ఇప్పుడు కరోనా అనేది ఒక మహమ్మారి మొత్తం చిందరవందరం చేసింది ప్రపంచాన్ని. ఆ తర్వాత వస్తున్న దీనికి చాలా మంది వెళ్తారు. అంటే మేము ఒక సాధువులాగా ప్రేక్షకుల అందరికి చెప్పేది ఏం తెలుసమ్మా, ఈ మృత్యు ఘడియలు కొందరి బలహీనంగా ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ వెళ్తే చాలా మంచిదమ్మా. తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ గంగలో స్నానం చేస్తే తల్లి చాలా చాలా పవిత్రం. అది రుజువు చేయబడింది కదా అమృతం పడిన ప్రాంతంలో. అక్కడ ముఖ్యంగా ఆయుష్ గండం ఉన్న వాళ్ళకి చాలా చాలా శుభ సూచికం. ఇది ధర్మంగా రుజువు చేయబడింది. కుంభమేళకు అందరూ వెళ్ళాలని మనం ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళలేని వాళ్ళు బకెట్లలో నీళ్ళు తెచ్చుకుంటారు, బాటిల్లో తెచ్చుకుంటారు. కోరుకుందాం గురుగారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే అమృతము పడిన ప్లేస్లలో మాత్రమే కుంభమేళ జరుగుతుందని చెప్పేసి చాలా, అంటే ఈ వీడియో త్రూ నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను గురుగారు. చాలా మంది కూడా తెలుసుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.